రైతు బంధు ఇచ్చిరు, రైతు బీమా ఇచ్చిరు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిరు, షాది ముబారక్ ఇచ్చిరు, మన కేసీఆర్ కిట్ ఇచ్చిరు. వాళ్ళు లేదనుకుంటా సంక్షేమం వాళ్ళకంటే గొప్ప చెప్తారు వీళ్ళు. పేదోనికి జరిగిన అన్యాయం, బుద్ధపరిచయం జరిగిన న్యాయం, అంతేనా? ధనికులకు జరిగిన న్యాయం. ఇలా ఎకరానికి వేసినాం 5,000 వేసినాం, ఇలా 100 ఎకరాలకు వేసినాం 50 లక్షలు అయిపోయి. అంటే బాగా 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే న్యాయం జరిగింది. అదే న్యాయం జరిగింది. ధనికులు ధనికులాగా కాకుండా పేదరికాన్ని ముందుకు తీసుకుని గవర్నమెంట్ ఇంకా మార్చాలి. 5 ఎకరాల వరకు మార్చడం కరెక్ట్ నాకు అనిపిస్తుంది. 200 యూనిట్ల లోపు వాడుకుంటే చిన్నకే కదా, పెద్దోంటే 100 యూనిట్లు దాటిపోతావు కదా. చిన్న జరుగుతుంది న్యాయం కాబట్టి కరెక్ట్, పెద్దోని జరుగుతుంది. సో ఈ సర్కార్లో నువ్వు నీ మొత్తం అన్ని కలిపి ముచ్చట చెప్పేది ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు, పేదోళ్లకు వీళ్ళకే న్యాయం జరుగుతుంది. ప్రజల సంక్షేమం కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 100% కరెక్ట్ ఉందని నేను చెప్తున్నాను. ఏం పేరే బాబు? నా పేరు పెద్దగుని విష్ణు, సంస్థ నారాయణపూర్ మండలం, నారాయణపూర్, యాదాద్రి జిల్లా, భువనగిరి. ఓకే, చెప్పండి. ఏం చేస్తుంటారే? మేము ప్రస్తుతం అయితే తాటి కాపరి. తాటి కాపరా? ఈడ ఊర్లో కాటి కాపరి ఉన్నారు ఇంకా? తాటి కాపరి అంటే గౌడ్స్. తాటి కాపరి అంటే ఏం చేస్తారు అన్నట్టు? తాళ్ళు ఎక్కడం, కళ్ళు తీసి అమ్మడం, వాళ్ళ తాటి కాపరి అంటారా? కొత్త పదం. ఎట్లుంది సర్కార్ పనితీరు, ఎట్లుంది? సర్కారు పని మాకు అడగడం కరెక్ట్ కాదు. మీకు అన్ని తెలిసి ఉంటాయి, మీరు ఉంటే తెచ్చు. ఐడి న్యూస్ కు మీకు జర్నలిస్ట్ అందరికి ఇంచుమించు ప్రతి విలేజ్ లో తిరుగుతుంటారు, మీకు తెలుసు. మాకంటే మీకు తెలుసు. మమ్మల్ని అడగడం కూడా కరెక్టే, న్యాయపరంగా మీరు జర్నలిస్ట్ కాబట్టి అడగడం న్యాయమే. పబ్లిక్ ఏమనుకుంటారని తెలుసుకుందామని తిరుగుతున్నాం. న్యాయమే, కానీ రాజకీయాల గురించి చెప్పండి, వేరే విధంగా చెప్పండి. నాకు ఒకటే, ఏదైనా సరే అన్ని మాట్లాడదాం. రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి, పరిపాలన ఎట్లుంది, ప్రజల సంక్షేమం ఎట్లుంది కూడా అడుగుదాం. ప్రజల సంక్షేమం ఫస్ట్ మాట్లాడి. సంక్షేమం ఎట్లుంది? బానే ఉందా? ప్రజల సంక్షేమం కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 100% కరెక్ట్ ఉందని నేను చెప్తున్నాను. అవునా? ఎందుకంటే కూడా చెప్తాను. నా వరకు అయితే మరి అప్పుడు వాళ్ళు రైతు బంధు ఇచ్చిరు, రైతు బీమా ఇచ్చిరు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిరు, షాది ముబారక్ ఇచ్చిరు, ఇట్లా చాలా మన కేసీఆర్ కిట్ ఇచ్చిరు. వాళ్ళు లేదనుకుంటా సంక్షేమం వాళ్ళకంటే గొప్ప చెప్తారు వీళ్ళు. అవును, ఇచ్చిరు. ఎవరికి ఇచ్చిరు? అది పేదోనికి జరిగిన అన్యాయం, బుద్ధపరిచయం జరిగిన న్యాయం, అంతేనా? ధనికులకు జరిగిన న్యాయం. ఎట్లా అంటే ధనికులు అంటే ఇలా రైతు బంధు చేసింది ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకు చేసింది? పేదోనికి చేయలే. బడాబాబులకు న్యాయం జరిగింది. ఇలా లక్షల 1000 ఎకరాలకు 1000 కోట్ల రూపాయలు రైతు బంధు నిధులు జమ అయిన వాళ్ళ కింద. ఇలా బుద్ధపరిచినోడు పెద్ద స్థాయిలో ఉండు, అరకవింటోడు అరక స్థాయిలో ఉండు. ఇలా 3 ఎకరానికి వేసింది, అర్ధ ఎకరానికి వేసింది, నువ్వు రైతు బంధు అన్నావు. అది ఎట్లా కరెక్ట్? అది ఇలా ఎకరానికి వేసినావు 5,000 వేసినావు, ఇలా 100 ఎకరానికి వేసినావు 50 లక్షలు అయిపోయి. అంటే బాగా 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే న్యాయం జరిగింది. అదే న్యాయం జరిగింది. రైతు బంధు ఇప్పుడు జరిగే గవర్నమెంట్